రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఒక స్వీట్ చేయబోతున్నాం. అవునండి. ఏంటి ఆ స్వీట్ ఇంతకి? సొరకాయ శనగపప్పు కాంబినేషన్లో పాయసం అండి. వావ్, సొరకాయ యాక్చువల్లీ చాలా బాగుంటుంది కదా స్వీట్స్ లో. అండ్ అలాగే శనగపప్పు కాంబినేషన్. శనగపప్పు కూడా మనకు చాలా బాగుంటుంది పాయసంలో. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్ లో పాయసం చేస్తారు. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దాం పాయసం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, కొద్దిగా నెయ్యి వేసేసుకుని. సో పాయసం కాబట్టి ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే, డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించాల్సిందే. అప్పుడే మనకి ఆ పాయసం ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. ఎస్. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, ఓకే, సో కాజు, బాదం, కిస్మిస్ 3 వాడుతున్నాం. సో కొంచెం దూరగా వేయించుకోవాలి. సో అంటే ఈ సొరకాయతో మనం కాంబినేషన్లో పాయసం లాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే తురిమిన తర్వాత కొంచెం వాటర్లో వేసి పెట్టుకోవాలి. సో లేకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, సొరకాయ కలర్. సో కొంచెం డార్క్ లో నల్లబడుతుంది. సో కాబట్టి కొంచెం వాటర్లో వేసుకొని, సో ఎప్పుడైతే మనం డిష్ చేస్తూ ఉంటామో అప్పుడు కొంచెం ఆ వాటర్ అంతా పిండేసి సో వాడుకోవాలి. ఓకే ఓకే, సో సొరకాయ తురుముకున్న తర్వాత వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలాంటి వాటర్లో యూజ్ చేసుకునేటప్పుడు మనం అలా కేర్ తీసుకుంటే బెటర్. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? సొరకాయ తురుము. ఓకే, ఇది కూడా నెట్లో వేయించేసుకోవాలి. ఎస్. సో అప్పుడే ఫుల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. కానీ సొరకాయ నేతిలో వేగిన తర్వాత అసలు ఎంత బాగుంటుంది కదా రాజు గారు. మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ చాలా పెరుగుతుంది. అవును, ఇంకా మనం పాలు పోసుకుని ఇంకా అవన్నీ అంటే యాడెడ్ ఫ్లేవర్స్ అన్ని అంటే ఒక్కొక్క ఫ్లేవర్ అలా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం కదా. సో ఫైనల్ డిష్ వచ్చే వరకు సూపర్ గా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, నేతిలో వేయించుకోవాలి. ఎస్. ఓకే రాజు గారు, ఆ పచ్చివాసన పోయినప్పుడు కూడా మనకు అది తెలిసిపోతుంది కదా, ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది. ఓకే, సో కొంచెం వేయించుకోవాలి కదా. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నువ్వుల నూనెను ఒంటికి పట్టించి ఆ తరువాత గంధం తీసుకుని ఆ గంధంలో 2 స్పూన్లు నెయ్యి వేసి ఒంటికి నలుగులాగా పెట్టుకుని స్నానం చేసినట్లయితే మీ స్కిన్కి మంచి మెరుపు వస్తుంది. చిట్కా చూసాం కదా, సొరకాయ కూడా వేగిపోయింది. సో రాజు గారు నెక్స్ట్ ఏం చేద్దాం? పాయసం కాబట్టి పాలు. సో ఇవి కాచి చల్లార్చిన పాలు. సో అలాగే శనగపప్పు ముందుగానే మనం ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో మరీ నీళ్లుగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండాలి. సో అది బాగుంటుంది దీంట్లో. సో ఇవి కొంచెం ఉడికితే ఏంటంటే ఈ సొరకాయ తురుముకి అలాగే ఆ శనగపప్పు కూడా, ఉడికించే శనగపప్పు కొంచెం ఆ మిల్క్ ఫ్లేవర్ అనేది కూడా పట్టుకుంటుంది. ఇక్కడ సొరకాయ నేను సన్నగా తురుముకున్నానండి. సో కావాల్సిన కొంచెం అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కావాలనుకుంటే కొంచెం అలా కూడా చేసేసుకోవచ్చు. అంటే కొంచెం మనకి తురుముకునే దానికి కొంచెం డిఫరెంట్ సైజెస్లలో ఆ రంధ్రాలు ఉంటాయి కదా. సో సైజుని బట్టి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ లో మనం చేసేసుకోవచ్చు. కానీ పాయసంలో నన్ను అడిగితే అంటే కొంచెం అలా సన్నగా తురుముకుంటేనే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో పంచదార. ఓకే, సో పంచదార వద్దు అనుకుంటే మనం బెల్లం కూడా వేసుకోవచ్చు కదా. బెల్లం వేసుకుంటే ఎండింగ్ లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేసుకోకూడదు, ఇప్పుడు వేసుకోవాలి ఎండింగ్ లో. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, పచ్చికోవా. వావ్, ఇంకేముంది రాజు గారు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి దీంట్లో. యా. సో ఇది మనం ఇలాగే ప్లెయిన్ గా ఇస్తున్నాం. అంటే కొద్దిమందికి కొంచెం సొరకాయ అనే వరకు కొంచెం గ్రీనిష్ కలర్ లో ఉంటే ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. సో ఈ కోవా అంతా బాగా మిక్స్ అయిపోతే పాయసం రెడీ. సో కొంచెం మరుగొచ్చేంత వరకు చూద్దామండి. ఎస్. సో ఆ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం మరగాలి కదా రాజు గారు, ఆలోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే.
సింపుల్గానే చేస్తున్నాను అండి. సో Okay. చిన్న సైజ్ కీరా తీసుకున్నాను, కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. సో పీలర్ ఈ కోర్తో కొంచెం ఇలా లైన్స్ వేస్తున్నాను అండి. ఓకే. ఓ అంటే పీల్ చేసుకోకుండా జస్ట్ మనం లైన్స్ లా వేస్తున్నాం. సో దీన్ని ఫ్లవర్స్ లా చేస్తాం. సో ఈ మరుగు సరిపోతుంది కదా రాజు గారు? ఇంకొంచెం కొంచెం మరగనిద్దామా? అవును, కొంచెం దగ్గరకు వస్తుంది. సో సింపుల్ ఫ్లవర్సే. ఓకే. సో ఆ ఎడ్జెస్ అనేది ఏంటంటే మనకి ఇలా కొంచెం గ్రీనిష్ కలర్ వస్తుంది, మిగతాది ఇలా వైట్గా వస్తుంది. ఓ ఓకే. ఓకే. సో ఇలా కావాల్సినవి మనం ఓపెన్ చేసేసుకోవాలి. సో మీరు పీలర్ తో లైన్స్ ఇచ్చారు కదా, దానివల్ల ఎడ్జెస్ బాగా ఎలివేట్ అవుతున్నాయి రాజు గారు. ఎస్ అండి, అంటే కొంచెం ఫ్యాన్సీగా వస్తాయి ఎడ్జెస్ అనేవి. ఓకే. ఎస్. సో ఫ్లవర్స్ కూడా రెడీ. పాయసం కూడా అయిపోయింది కదా రాజు గారు? అయిపోయిందండి. సో ప్లేట్ ఇస్తారా? ఓకే. కొంచెం ఇలా గుత్తిలా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఎస్. సో మెయిన్గా ఏంటంటే ఆ కలర్ కాంబినేషన్. యా. సో దీంట్లో కావాల్స్తే సగ్గుబియ్యం కూడా, మనం నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. సో పాయసం రెడీ అండి. ఓకే. తీయగా పాయసం రెడీ అయిపోయిందండి. ఈ పాయసం తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడికించిన శనగపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ శనగపప్పు పాయసం రెడీ.